సినిమా నిలిచింది. జనవరి 12న ఉదయం మార్నింగ్ 5 గంటలకు షోతో రిలీజ్ అయిన సినిమా. భారీ అంచనాల మధ్య ఫ్యాన్స్ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా, బాలకృష్ణ గారి అభిమానులు అంటే నిజమైన అభిమానులు అండి, ఆయన అభిమానులు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగుంది సినిమా. రౌతెల్లా సాంగ్ దబిడి సాంగ్ హైలైట్ బాగా నచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిల్ల సెంటిమెంట్ 2 క్యారెక్టర్లు అదిరిపోయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. జై బాలయ్య. బాబీ గారి డైరెక్షన్ అదిరిపోయిందండి. బాబీ గారి టీమ్ కి, మేనేజర్లందరికీ, సితారా మేనేజర్లందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ పేరు పేరున థియేటర్ లో సినిమా చూడండి. సంక్రాంతి శుభాకాంక్షలు. కాదు మ్యాటర్, ఆయన డే బై డే డిక్రీజ్ అవుతుంది, ఏజ్ డిక్రీజ్ అవుతున్నాడు. 100th మూవీ చూసిన శాతకర్ణి కదా, అప్పటి నుంచి ఆయన వే ఆఫ్ సెలెక్షన్ మూవీస్ చాలా క్రూషియల్ గా తీసుకుంటున్నాడు. పబ్లిక్ ఆడియన్స్ అందరికి మ్యాచ్ అయ్యాలి. ఒకప్పుడు ఓన్లీ మాస్ ఉంటుండే, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ సెంటిమెంట్, దాని వల్ల అన్ని మినిమం 100% ఇది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ హై కలెక్షన్స్ వస్తాయి. దబిడి సాంగ్ సూపర్ డూపర్ హిట్. యాక్చువల్ చెప్పాలంటే మనకి ట్రైలర్ లో ఓన్లీ ఒక సెకండ్స్ బ్యాడ్ ఉందని నెగిటివ్ వచ్చింది, అది ఓన్లీ సెకండ్స్. సాంగ్ మొత్తం చూస్తే అసలు అది కనిపించదు మనకి. చాలా బాగా డాన్స్ చేస్తాడు. హిట్టే కాదు, దిస్ విల్ బి ది బెస్ట్ కలెక్షన్. 600 crores వస్తుంది గ్యారంటీ, 100%. గేమ్ చేంజర్ అసలు ఒక సినిమా వచ్చి పోయిందని మర్చిపోండి, ఆ గేమ్ వెళ్ళిపోయింది. ఆ గేమ్ చేంజర్ మైండ్ బ్లాక్ చేసిండు. యాక్చువల్ చాలా అది ఎక్స్పెక్టేషన్ ఉండే, శంకర్ అలా ఎలా తీసాడో తెలియదు అది, బట్ అది ఆ మూవీ అసలు ఈ రెండింటికి రాదు సైడ్ కి, అది లైట్. ఈ మూవీ అండ్ నెక్స్ట్ సంక్రాంతి రీట బాగుంటుంది, బట్ కలెక్షన్స్ వైస్ డాకు మహారాజ్ విల్ బి గుడ్. బాబీ డయల్ యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. యా చాలా బాగుంది మూవీ, అన్ని బాగుంటాయి. యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. డాకు మహారాజ్ మోర్ దెన్ దట్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. 9 10 కి 9. బాలకృష్ణ యాక్టింగ్ ఇట్లా ఆయన చూపించే యాక్టింగ్ బాగుంది. ఆయన ఫైటింగ్, ఆయన గన్ను కత్తి వాడడం ఇట్లా బాగుంది. బాగుంది బాగుంది సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్ ఉంది. బాలయ్య డైలాగు, బాలయ్య చూసుడు, బాలయ్య యాక్టింగ్ అన్ని వివచ్చం ఉంది. రేటింగ్ అంటే తెలియదు కానీ పండక్కి ఇలాంటి మూవీస్ గిఫ్టెడ్ డెఫినెట్లీ. See, I don't want to talk about the numbers, blockbusters అది అని కాదు, కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ ఎవ్రీథింగ్ అన్ని కనిపిస్తాయి కదా, స్టిల్ గుడ్. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఐ మీన్ హార్డ్లీ ఉన్నదే ఒక సాంగ్ థియేటర్ లో చూసాను. హార్డ్లీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి బాగా, ఎలివేషన్స్ బీజిఎం హైలైట్. మూవీ మాత్రం చాలా బాగుంది. ఆ రివీల్ చేసిన విధానం, బాలయ్య గారికి క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ సెట్ అయింది. ఆ ఫస్ట్ మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే బాలయ్య గారికి క్యారెక్టర్ ఎలా ఉంది, ఆ క్యారెక్టరైజేషన్ బాగుంటే ఆటోమేటిక్ స్టోరీ అనేది ప్రతి ఒక్క హీరోకి బానే ఉంటది. ఈ సంక్రాంతికి ఫస్ట్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ వెహికల్స్ అన్ని బయలుదేరాయి, మేము కూడా ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరబోతున్నాం. సో థ్యాంక్ యూ. ఆంధ్రాకి పోటెత్తిన విషయం, వెహికల్స్ అని పోటెత్తిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే డాకు మహారాజు అంటే ఒక ఆపదలో ఉన్నటువంటి ఆదుకునే మహారాజు అని అర్థం. ఆపదలో ఉన్న ఆదుకునే మహారాజు అని అర్థం. సో అంటే ఇక్కడ స్టోరీని మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్టోరీ ఈ క్యారెక్టర్ బాలయ్య గారికి సెట్ అయింది ఫస్ట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు వెండితెర మీద రివీల్ చేసే విధానం కానీ, అంటే ఒక క్యారెక్టరైజేషన్ రివీల్ చేసే విధానం చాలా గొప్పగా ఉండాలి. దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యారు బాబీ డియల్ గారు. కానీ కొన్ని అర్థవంతమైన మ్యూజిక్స్ సాంగ్స్ ఉన్నాయి, అక్కడ మాత్రం ఆ ప్రేక్షకుడు బాగా హ్యాపీ మూమెంట్స్ తెలియజేస్తారు. సంక్రాంతి డేస్ లో బాలయ్య గారు ఒక సవాల్గా మంచి ప్రేక్షకుడికి ఒక ఎంటర్టైన్మెంట్ గా ఇచ్చే రీతిలో సినిమా ఉంది. సో అక్కడక్కడ కొన్ని అనిపించినా కూడా ప్రేక్షకుడు మళ్ళా యథాస్థాయికి వచ్చి సినిమా మూవీస్ లో విలీనం అయిపోయేటువంటి అంశాలు ఉన్నాయి. సో ఓవరాల్ మాత్రం అంత రేంజ్ లో సినిమాను లాగాడంటే బాబీ గారికి హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు. పర్వాలేదు, సినిమా మాత్రం నో డిస్పాయింట్, పర్వాలేదు. సినిమా బాగుంది. సినిమా కోసం ఓన్లీ తమ్మన్న గారు, బాలకృష్ణ గారు కష్టపడినట్టు అనిపించింది. బాబీ గారు ఎక్కడో మీరు ఆయనను డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారనిపించింది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో 40 years నుంచి ఉన్నాడు. మేము ఆయన సినిమాలు 2001 సమరసింహారెడ్డి, 2004 నరసింహనాయుడు, 2023 అఖండ ఇవి చూసి ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మీరు దాన్ని మ్యాచ్ చేయలేకపోయారు. టు బి ఫ్రాంక్, మీరు ఏదో స్టోరీ లేక ఇన్స్టాంట్ గా ఆయన కోసం
రాసుకున్నట్టు హీరోకి విలన్లకి చిన్న చిన్న రిలేషన్స్ తో ఏదో కథ రాసినది యాక్సెప్టబుల్ లేదు బాలకృష్ణ అండి. అక్కడ ఆయన ఫస్ట్ హాఫ్ మొత్తము ఏదో దాక్కున్నట్టు క్యారెక్టర్ పెట్టారు, సెకండ్ హాఫ్ అన్న ఆయన ఎదురు తీసుకుంటే అది కూడా దాక్కున్నట్టు. అంటే సినిమా మొత్తం అదేనా? ఫ్యాన్స్ గురించి ఆలోచించారు, ఆయన మీద పడిపోయే క్యారెక్టర్ అట్లా ఉండాలి. అదొకటి డిసప్పాయింట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ గివింగ్ కార్డ్ ఆయనకి వేశారు. మీ దగ్గర స్టోరీ ఎక్కడ ఉందండి? స్టోరీ లేదు, డైలాగ్స్ కూడా మాటలు ఆయన వల్ల త్రివిక్రమ్ గారి వల్ల కొంచెం బాగా అనిపించినట్టున్నది. తమన్ గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. కొన్ని కీ పాయింట్స్ అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఊరుసరేదాల క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదు, మీరు డిసపియర్ అయిపోయింది. దట్స్ నాట్ రైట్. పాప వాళ్ళ నాన్నని గుర్తుపడుతుంది, బట్ బాలకృష్ణని గుర్తుపడదు. బాలకృష్ణ ఇంటికి వెళ్తాడు కదా, ఆఫ్టర్ క్లైమాక్స్ లో గుర్తుపట్టేశారు, అది కూడా జనాలు నమ్మరు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి హై లెవెల్ క్యారెక్టర్స్ డైరెక్ట్ చేసేటప్పుడు దయచేసి పెద్ద డైరెక్టర్స్ తో కూర్చొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని మంచిగా ఎలివేషన్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడో ప్రతి సీను ఒక 10 ఏళ్ల కిందట వచ్చినట్టు అనిపించింది. ఏదో విలను ఊర్లో పడిపోయి జనాలందరూ చంపేస్తే హీరో వచ్చి బాధపడి మళ్ళీ విలన్ ఇంటికి వెళ్ళి రప్ప ఇదంతా కామన్ కదండి. మీరు కొత్తగా ఏం చూపించారు? ఓన్లీ ఎలివేషన్ మీద ఆధారపడకూడదు, స్టోరీ ఉండాలి. బాలకృష్ణ అంటే బాలకృష్ణ మీద స్టోరీ నడవాలి, కానీ ఫ్యామిలీ డ్రామాలో మధ్యలో బాలకృష్ణ వచ్చేలాగా ఉండకూడదు. బాలకృష్ణ కూడా సింగిల్ మీద వెళ్తుంది. చెన్నకేశ్వరరెడ్డి చూడండి, బాలకృష్ణ స్టోరీ నడుపుతుంటాడు, ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి నడుపుతాడు స్టోరీ. అది ఇక్కడేంటి ఫ్యామిలీ కోసం ఇది కాదు కదా. ఒకసారి ఆయన పాత సినిమాలు చూడండి, రాయలసీమ రెఫరెన్స్ తీసుకున్నారు, ఎంత బాగుండాల మూవీ. అండ్ సంక్రాంతి మేబీ వెంకిమావ నీదే అనుకుంటాను. కంగ్రాట్స్. ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది, డాటర్ సెంటిమెంట్ బాగుంది, చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అన్ని హైలైట్స్ అండి బాబు, అసలు ఏది హైలైట్ అని చెప్పలేను, అన్ని హైలైట్ లానే ఉంటదండి. సినిమా అయితే అదిరిపోయింది అసలు, నిజంగా ఇంటర్వెల్ ట్యాగ్ సూపర్ ఉందండి. అసలు బీజిఎం అదిరిపోయింది, ఏం లేదు ఇంకా చెప్పడానికి. సాంగ్స్ ఏం లేవండి పెద్ద, కానీ సినిమా అయితే చాలా బాగుందండి. అసలు అటు ఇటు చూడడానికి లేదు. సెంటిమెంట్ కూడా పాప సెంటిమెంట్ అవసరం, పాప యాక్షన్ అసలు సూపర్. ఆమె ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది ఆమె ఎంత బాగా చేసింది అనేది, పాప ఎక్స్ప్రెషన్ లోనే కనబడుతుంది. సినిమా సూపర్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అది యాక్చువల్ మేము చూడలేదండి, కానీ ఇదైతే మాకు చాలా నచ్చిందండి. చాలా అసలు కంపారిజన్ వద్దండి అసలు.